వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సైలెన్స్ 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 సైలెన్స్. ఏంటిది? అదే సార్, మీరు కొత్తగా చార్జ్ తీసుకుంటున్నారు కదా, వెల్కమ్ చెప్దామని. నా ఆఫీస్లో నాకే వెల్కమ్ చెప్తారా? అయినా ఇవన్నీ నేను అడిగానా? వర్క్ టైంలో వర్కే చేయాలి. వర్క్ పక్కన పెట్టేసి ఇలా చేయకూడదు. టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. సరే వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. సార్ సార్, మనకు ఇక్కడున్న 5 యూనిట్లలో 50 మంది వర్కర్స్ ఉన్నారు సార్. 2 షిఫ్ట్లు చేస్తున్నారు సార్. కటింగ్, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ, ప్యాకింగ్, ఇలా ప్రతి సెక్షన్కి వేరువేరుగా ఉన్నారు సార్. ఎక్స్పోర్ట్ ఆర్డర్ ప్రతి సంవత్సరం పెరిగే విధంగా మేమందరం సిన్సియర్గా కష్టపడి పనిచేస్తున్నాం సార్. వర్క్ కూడా చాలా బాగా జరుగుతుంది సార్. ఆ ఫ్యాన్ అనవసరంగా ఎందుకు తిరుగుతుంది? ఆఫ్ చేయండి. సార్, అది ఐరన్ సెక్షన్ సార్. ఫ్యాన్ తిరుగుతూ ఉంటేనే వేడి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది సార్, లేదంటే ఐరన్ చేయడం కుదరదు సార్. ఆ సెక్షన్లో 35 మంది ఉన్నారు. వర్కర్స్ని పెంచితే వర్క్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. మనం తొందరగా డెలివరీ ఇవ్వచ్చు సార్. ఇంత మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరో? అమ్మయ్యా, ఈరోజు ఎండ బాగా ఉంది. ఈ వడియాలు ఆరిపోయేంత వరకు ఎండుంటే చాలు, ఒక పని పూర్తయిపోయినట్టే. ఇప్పుడు ఈ వడియాలైతే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎవరు కూర్చుంటారబ్బా? కాకలు వస్తాయే. ఏమండి ఏమండి, ఏం చేస్తున్నారు? ఏదో నాకు తెలిసిన పని చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంట? ఏంటి, మీరు పని చేస్తున్నారా? ఆశ్చర్యంగా ఉందండి. మీ వేషాలు నాకు తెలుసులేండి. ఇంకెవరో వచ్చి మీకు ఇంకో పని చెప్పకూడదని ఇది చెప్తున్నారు కదూ. అయినా ఇలా ఖాళీగా కూర్చోకపోతే కొంచెం అలా నాకు తోడుగా వచ్చి ఆ వడియాలు పెట్టడంలో నాకు సాయం చేయొచ్చు కదా. ఏంటి, నేను సాయం చేయాలా? అది వడియాలు పెట్టడానికా? ఎలా కనిపిస్తున్నాను నీకు? బిజీగా ఉన్నానని చెప్పాను కదా. ఏంటి, ఈ పనికి మళ్ళీ గేమ్ ఆట కూడా ఒక బిజీనేనంటారా? లేవండి, అన్ని వడియాలు పెట్టేసరికి నా నడుము పడిపోతుంది. కొంచెం హెల్ప్ చేయండి. అబ్బా, పని ఉందని చెప్పాను కదా. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే బిజీగా ఉన్నాను. నేను బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా, వెళ్ళు. దీన్ని బిజీ అంటారా? ముందు ఆ ఫోన్ అక్కడ పడేసి వచ్చి నాకు సాయం చేయండి. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో లేవండి. కాసేపు అలా ఎండలో నిలబడితే మీ ఆరోగ్యానికి కూడా మంచిదే. లేవండి, నేను బిజీగా ఉన్నా. లేవండి, ఫస్ట్ లేవండి చెప్తాను. లేవండి, పదండి, రండి రండి. సార్, అది ఫ్యాక్టరీని మేనేజ్ చేసేదంతా తనే సార్. ఈరోజు ఫ్యాక్టరీ ఇంత బాగా ముందుకు వెళ్తుందంటే కారణం తనే. అంతా లక్ష్మియే చూసుకుంటుంది సార్. అంతా తనే చూసుకుంటే మరి నేనెందుకు వచ్చినట్టు? అది కాదు సార్. హలో, ఇంతకు ముందు వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇకపై అంతా నేనే, అంతా నాదే. ఏంటి ఇది? మన ఓనర్ గారు ఎలా ఉండేవారు, ఈయన ఎలా ఉన్నారు?
ఆయన మంచితనం, మర్యాద, అనుకువ ఎలా ఉండేవి? అందర్నీ ఎలా పలకరించేవారు? కానీ ఈయనేంటిలా మిడిసిపడుతున్నాడు? అందరూ ఒకేలా ఉంటారా చెప్పు? విదేశాల్లో చదువుకున్నారు కదా, అయినా డబ్బున్న వాళ్ళకి ఆ మాత్రం గర్వం ఉంటుంది కదా. అది కాదే, ఇప్పటిదాకా ఫ్యాక్టరీ అంతా నీ హ్యాండ్ ఓవర్లో నడిచేది. ఇప్పుడు ఈయన వచ్చి అన్నిటికీ అడ్డుపడేలా ఉన్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే రేపెలా ఉంటుందో ఏంటో. రేపటి గురించి ఇప్పుడెందుకు ఆలోచించడం? ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. నువ్వు వెళ్ళి పని చూసుకో. నువ్వు నాకు అర్థం కావు. మీరు రండి, చెప్తాను రండి. అరే భద్రావతి, నా అరే మాట విను. రండి. ఇదిగోండి, పట్టుకోండి. కొంచెం సాయం చేయండి. పెట్టండి. కానివ్వండి, త్వరగా అయిపోతుంది. ఏమండి, ఇవన్నీ అయిపోయాక, అయ్యో పొయ్యి మీద కూర పెట్టొచ్చాను, మిగతా కూడా పెట్టేసి కాసేపు ఇక్కడే ఉండండి. త్వరగా ఆరిపోతాయి. నేను వస్తాను. కూర మాడిపోతుందండి. చూసుకొని నీట్ గా పెట్టండి. ఈ ఎండలో ఎంతసేపు నిలబడతాం? నేను ఉండను ఇక్కడ. ఎవరిని అడిగినా డబ్బులేమంటున్నారే. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఎలా తీసుకోవాలి? చెప్తాను. ఏంటి నాన్న, ఏం చేస్తున్నారు మీరు? అసలు బిజినెస్ చేసే పద్ధతి ఇదేనా? ఏమైందిరా? మనకి రావాల్సిన డబ్బులు 25 లక్షలున్నాయి. ఇలా అయితే ఎలాగ ఫ్యాక్టరీ నడిపేది? రే, ఇదంతా లక్ష్మి చూసుకుంటుందిరా. లక్ష్మి చూసుకోవడం ఏంటి? అయినా మీరేం చేస్తున్నారు? ఆయన అన్ప్రొఫెషనల్స్ ఉంటే ఇలాగే జరుగుతుంది నాన్న. ఇప్పటి వరకు అంతా బానే జరిగింది కదరా. ఇప్పుడు నువ్వు వచ్చావు. నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చెయ్యి. అదంతా కాదు నాన్న, ముందు లక్ష్మిని లోపలికి రమ్మనండి. లక్ష్మి, ఒకసారి క్యాబిన్కి రమ్మా. ఓకే సార్, వస్తున్నాను. ఏ లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి రమ్మంటున్నారే, పెద్దాయన ఫోన్ చేశారు. ఇప్పుడే మాట్లాడి వెళ్ళారు కదా, మళ్ళీ లోపలికి వెళ్తే ఏం మాట్లాడతారో ఏంటో. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? అవసరమా అంటావేంటే? వాళ్ళదే కదా ఫ్యాక్టరీ, మాట్లాడాలి, రమ్మంటే వెళ్ళాలి కదా. బిజినెస్ విషయం అడుగుతారు, మనం న్యాయంగానే ఉన్నాం కదా. ఏం అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పే వస్తాను. సరే వెళ్ళు. సార్. అమ్మా లక్ష్మి, ఏంటండి ఇది? ఏంటిది?